హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ రోజ్ ఫ్లవర్స్. మేమైతే రోజ్ ఫ్లవర్స్ అంటాం, మీరేమంటారో కమెంట్ చేయండి. రోజ్ ఫ్లవర్స్కి ఒక 2 కప్స్ మైదా, 1 కప్ షుగర్. ఏ కప్తో మెజర్మెంట్ తీసుకుంటామో అదే కప్తో షుగర్ తీసుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలపాలి. అందులో కొంచెం సోడా వేస్తే ఇంకా బాగా వస్తుంది. బియ్యం పిండి ఆప్షనల్, మనం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మనం స్కిప్ చేయొచ్చు. కావాల్సిన వాటర్ పోస్తూ మంచిగా ఎలాంటి ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. స్మూత్గా టెక్స్చర్ అనేది మన కేక్ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా రావాలన్నమాట. అప్పుడే మనకు ఫ్లవర్స్ బాగా వస్తాయి. చూడండి ఎలా ఉందో పిండి, ఎలా అంటున్నా బాగా వచ్చింది కదా. సో ఇట్లనే కలుపుకోవాలి. పిండిని కూడా మంచిగా మనం ఎంత కలిపితే అంత బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి రోజ్ ఫ్లవర్స్ మౌల్డ్ ఉంటుంది కదా, దాన్ని ఆయిల్లో పెట్టి హీట్ చేయాలి. హీట్ చేసిన మౌల్డ్ని పిండిలో డిప్ చేయాలి. వీడియోలో చూస్తున్నాము కదా, అదే టైప్లో మనం పిండిలో డిప్ చేసుకొని మళ్ళీ ఆయిల్లో డిప్ చేయాలి. ఆయిల్ ఎంత హీట్ ఉంటే ఫ్లవర్స్ కూడా అంత బాగా వస్తాయి. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి నైఫ్ అంటే కత్తి లేకపోతే ఏదైనా చిన్న స్పూన్ అయినా తీసుకొని దాన్ని అంటే ఇలా విడిపోతుంది మంచిగా. ఎంత బాగా విడిపోయింది చూడండి కదా, ఎంత బాగుందో కదా. ఇదైతే ఇంకా బాగా వచ్చింది. ఫస్ట్ 1-2 అలా రావు, తర్వాత 3rd నుంచి బాగా వస్తాయి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఎంత బాగున్నాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.